ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ శారలమ్మాయ నమ. జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల మాసంన ఈ మే నెల మాసంలో 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, చేసే కార్యక్రమం ఎంతవరకు వస్తుంది అనేది చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఇలా జన్మ లగ్నంలో ఉండాల్సిన గడియలు ఎంతవరకు వచ్చినాయి, మరి వాళ్ళ నామదశ అనగా వాళ్ళ పేరు బలాన్ని బట్టి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. కాబట్టి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు రాయరు. కాబట్టి ఇంతకుముందు పాతకాలంలో వచ్చేసి వాళ్ళు డేటు టైము అయింది రాసుకోలేదు. కాబట్టి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గురువుగారు, మరి మా పేరు అనేది ఇదే కానీ మరి మాకు ఏ రాశి వస్తుంది అనేది మాకు ఇంతవరకు తెలియదండి అని చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. కాబట్టి మీ పేరును, మీ ఫుల్ నేము, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా మీ పేరుని బట్టి మీకు సమయం ఉంటే సమయాన్ని పంపించండి. ఏది పుట్టిన టైం, ఆ పుట్టిన టైం కూడా లేని ఎడల మీ ఫుల్ నేమ్ మాకు పంపిస్తే ఆ పేరుని బట్టి మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ గడియల నుంచి ఏ గడియల వరకు నీకు కలిసి వస్తాయి, మరి ఏ టైం నుంచి మీకు అదృష్ట గడియలు ఎంతవరకు వచ్చాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు టైం అనేది మార్పు అనేది ఎప్పుడు వస్తుంది అనేది మీ జాతక చక్రం కుండలి వేసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. ఎలాంటి సమస్యకైనా కూడా చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ. కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మే నెల 2026 ఈ కుంభరాశిలో ఇల్లు చిన్న వయసు నుంచి కుటుంబంలో అనేది అన్నదమ్ముల మధ్యలో కుటుంబం మధ్యలో ఇల్లు చిన్న వయసు నుంచి కష్టపడుకుంటూ వస్తారు. అంటే ఈ రోజు ఉన్నది ఈ రోజు లేదు అనేది ఉండదు వాళ్ళకి. ఎప్పుడు చూసినా కూడా నిండుకుండ హృదయం. అంటే ఈరోజు మేము కోట్లు సంపాదించాము, ఈరోజు మా దగ్గర డబ్బులు లేవు అన్నిటిగా ఉండరు. ఏ పనైనా కానీ అవలీలగా చేయగలుగుతారు. ఎందువల్ల అంటే వాళ్ళు ఎంతోమంది ప్రజలకి సాకారం చేసి ఎంతోమంది ప్రజలని బాధలో ఉండవలసిన వాళ్ళందరినీ చీకట్లో ఉండవలసిన వాళ్ళకి వెలుతురుకి ఇచ్చి వాళ్ళకి సాకారం చేసి వాళ్ళని అభివృద్ధిగా చేసి ప్రజలలో ఒక మంచి పేరు సంపాదించుకొని గౌరవంగా నిలబడి ఆ విధంగా నడిపించుకుంటూ వస్తుంటారు. కాబట్టి మరి వీళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళు కష్టజీవులు ఎక్కువ. కాబట్టి విద్యా రంగంలో చదువు కొంచెమే ఉంటుంది, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ తెలివితేటలు వీళ్ళకి ఏమవుతాయంటే మనకి ఎంతవరకు తెలివితేటలు మెయింటైన్ చేసుకుంటూ పోవాలో అదే చేయాలి. మనం ఎంత బరువు మోస్తామో, ఎన్ని కిలోలు మనం మోస్తామో అన్ని కిలోలు మనం మొయ్యాలి. ఎక్కువగా మొయ్యాలంటే మనం మొయ్యలేము కదా, కింద పడిపోతాం. అదేవిధంగా వీళ్ళు చేయాల్సిన విధానంలో కూడా కొద్దిగా ఒక్కొక్క టైంలో మంచిగా ఆలోచిస్తారు. ఒక్కొక్క టైంలో వచ్చేసి వీళ్ళు ఎక్కిన గుర్రానికి 3 కాళ్ళు అంటారు. కాబట్టి గుర్రానికి 4 కాళ్ళు ఉంటాయి, 3 కాదు. అదేవిధంగా మరి వీళ్ళు కొద్దిగా ఒకరితో మనం ఎందుకు చెప్పించుకోవాలి, మన తెలివితేటలు ఉన్నాయి, మన ఆలోచనలో ఉన్నాయి అని కొంతమందికి కొంత ఆలోచనలు వస్తుంటాయి, కొంత ఈగోలు ఉంటాయి కొంతమందికి ఇక నేనే గొప్పవాడిని అన్నట్టుగా కొంతమంది ఆలోచిస్తుంటారు. దానివల్ల వాళ్ళు ఏమవుతుంటారంటే పోయి టక్కన పడిపోతుంటారు. టక్కన పడిపోయారనుకోండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి సంపాదించుకున్న గౌరవార్థము, ప్రేమ, ప్రజల్లో ఒక సేవ అవన్నీ వాళ్ళకి రోడ్డు మీదకి వచ్చేస్తాయి. కాబట్టి దానికి ముందు కొన్ని తెలుసుకోవాలి. మనకు అన్నీ తెలియాలని లేదు, అన్నీ తెలియకూడదని లేదు. మనకు తెలిసినవి కాకోకుండా మనకి ఎదుటి వాడిని కూడా మనం తెలుసుకోవాలి. దాంతోపాటు
మనకి తెలిసింది కొంచెం అయితే తెలియాల్సింది కొండంత అంటారు పెద్దవాళ్ళు. అదేవిధంగా మనం తెలుసుకోవాల్సింది ఎదుటి వాళ్ళ నుంచి కూడా కొంత అనుభవాన్ని కూడా మనం తెచ్చుకోవాలి. అది మనం పెట్టుకునేట్టుకైతే మీ లైఫ్లో మీరు ఒక స్థాయిగా ఎదిగిన వాళ్ళైతే మీకు ప్రాబ్లం రాకోకుండా ఉండగలుగుతారు. ఇది లేదు, మాకు ఏదీ లేదు, మేము దేనికైనా సిద్ధమే అన్నట్టుగా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం చెప్పలేం. భగవంతుడు ఉన్నాడంటే ఉన్నాడు, భగవంతుడు లేడన్నాడు మనం ఏం చెప్పలేం. తొక్కితే రాయి మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదైనా అవుతుంది, నమ్మకం లేనిది ఏదీ కాదు. కాబట్టి ఇలా జాతకంలో చూసుకుంటే ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ కొడుకుల నుంచి వాళ్ళ కోడల నుంచి లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతుంటాయి. కాబట్టి వీళ్ళకేం సమస్య ఉండదు. భగవంతుడు ఇచ్చినట్టుగా ఆస్తులు, అనుభవాలు, భూములు, ఇళ్ళు, అన్ని ప్రాపర్టీలు అన్నీ బాగుంటాయి. కాబట్టి వీళ్ళకు వచ్చిన వాళ్ళు కోడళ్ళు కానీ కొడుకులు కానీ లేనిపోయిన సమస్య తెచ్చి పెడతారు. అది ఎందువల్ల జరుగుతుంటుంది అనేది చాలామందికి సందేహం ఉంది. అది ఈ కుంభరాశి వాళ్ళకి నరదిష్టి ప్రభావము అనగా ప్రజలలో ఒక ఏడుపు ఎక్కువగా ఉంటుంది. ఆ ఏడుపు వలన నరదిష్టి కన్నా నల్లరాయన బదులవుతుందంటారు. ఆ నరదిష్టి వీళ్ళకి ఎక్కువగా తగులుతుంటుంది. అప్పుడప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే అమావాస్యకి పుణ్యానికి కొన్ని ఇంట్లో కొన్ని పూజా బలాలు ఉంటాయి. తర్వాత వీళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని పూజా బలాలు ఉంటాయి. అలాంటి కొన్ని శాంతం చేసుకోవాలి. అలాంటి శాంతం చేసుకునేట్టుకైతే తప్పకుండా ఇలా జాతక యోగంలో అభివృద్ధిగా పొందే మార్గాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. ఈ అమ్మవారిని వీళ్ళు పూజించినట్టుకైతే వీళ్ళకి అనుకున్న కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా అప్పులు ఇచ్చారనుకోండి మళ్ళీ తిరిగి రావు. ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తుంటారు, మళ్ళీ వచ్చేటప్పుడు అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులే. మనం ఇచ్చినప్పుడు వాళ్ళకి భగవంతుడు మాదిరిగా కనబడతాము. మనం అడిగితే వాళ్ళకి ఒక రాక్షసుడి మాదిరిగా భావిస్తుంటారు. మమ్మల్ని సంప్రదాయానికి వచ్చారు, ఊక అడుగుతున్నారు, ఒక రాక్షసులాగా మమ్మల్ని సంపాదించే మార్గాలు కనబడుతున్నాయని మన మొంగల అనగపోయినా కూడా మన పక్కకు వచ్చిన తర్వాత అంటుంటారు. అదేవిధంగా మీరు అప్పు ఇచ్చే ముందే కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. అది ఎలాంటి కష్టం అనేది కూడా మీరు కొంచెం తెలుసుకొని ఇవ్వాలి. వీడు మనవాడే అని మీరు నమ్మి మోసపోకండి. దానివల్ల మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి. కాబట్టి మీరు ఈ లక్ష్మీ తిరుపతమ్మ, ఈ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే అష్ట ఐశ్వర్యాలు, భాగ్య భోగాలు, మనశ్శాంతి మీకు వర్ధిల్లుతాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.